నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో ఇంకా చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం కదండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఏంటి అంటే మనం మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూద్దామండి. సో మీకు తెలుసు మన ఆర్కే కలెక్షన్స్లో ఈ శ్రావణ మాసం కలెక్షన్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే యాడ్ అయినాయి. తప్పకుండా మీకు నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బోలెడన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి, ఆల్ వెరైటీస్లో అండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి, పెద్దవాళ్ళకి కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, యంగ్స్టర్స్ కానీ, ఇలాగా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మన లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్. సో ప్రైజెస్ అయితే మీకు తెలిసిందే కదండి, ఆర్కే కలెక్షన్స్ అంటేనే ఏ కంప్లీట్ హోల్సేల్ షాప్. ఈరోజు మనం ఏంటి అంటే కోటా వెరైటీస్ చూద్దాం, అండ్ అలాగే ఫ్యాన్సీ టర్సర్స్ చూద్దాం. అండ్ అలాగే ఇది వచ్చి మనకు టర్సర్లో మనకు థ్రెడింగ్ వర్క్ మిక్స్ చేసుకుంటూ ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అంటే చాలా బాగున్నాయి. సో ఈ 3 డిజైన్స్ ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ ప్యాటర్న్స్. మీరు ఒకసారి స్టోర్ విజిట్ అయితే ఇట్లాంటి మంచి కలెక్షన్స్ ఇంకా బోల్డ్ 2 వెరైటీస్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వరకు రాని వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఇంట్లో ఉంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ అడ్రస్ www.rkcollections.in ఒకసారి అంటే ఆ పేజ్ని కూడా ఒకసారి చూడండి. దాంతో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్ ఉండొచ్చు. ఈరోజు మనం ఫస్ట్ మీకు కోటా వెరైటీస్ అయితే చూపిస్తానండి. అండ్ ఫ్లోరల్ ప్రింట్లో తీసుకున్నాం. ఒక చిన్న కట్ వర్క్ లేస్ బోర్డర్ అండ్ కంచి బోర్డర్ అండ్ మంచి బ్లూ కాంబినేషన్ విత్ లెవెండర్ షేడ్తో ఫ్లవర్ బంచెస్. కాస్ట్ మనకు 880 రూపీస్. అండ్ మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి. సారీ అయితే కంప్లీట్గా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ డిజైన్. ఫ్యాబ్రిక్ మీ అందరికీ తెలుసు, కోటాస్లో మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ కూడా మీకు ఇవి 500 నుంచే స్టార్ట్ అయిపోతూ అప్ టు డిపెండ్స్ క్లాత్ వేరియేషన్స్తో డిఫరెంట్ అయితే డిజైన్స్ ఉంటాయి. అండ్ మనకు వెరైటీస్ కూడా ఉంటాయండి. ప్యూర్ అంటే లో రేంజ్ అంటే మనకు నార్మల్ ప్యూర్ రేంజ్ వరకు కూడా ఉంటాయి. ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో ఇది మనకు మంచి బ్లూ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. పైన ఇలాగా ఇప్పుడంతా కూడా లేస్ బోర్డర్స్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదండి. సో సేమ్ చిన్న లేస్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో ఇలాగా మనకు కట్ వర్క్ స్టైల్లోనే ఉంటుంది. సో ఇలాగా యాంటిక్ ఇది కాపర్ స్టైల్ జరీ అండి. ఇది ఇలాగా మనకు బోర్డర్ ప్యాటర్న్. ఇది స్పెషల్ ఫ్లోరల్ బోర్డర్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్తో జరీ వీవింగ్తో ఉంటుంది. అండ్ ఈ సారీ మిడిల్ పార్ట్ మాత్రం బ్లూ కాంబినేషన్ మీద ఇలాగ మనకు లెవెండర్ షేడ్ అండ్ లైట్ పర్పుల్ కాంబినేషన్ అండ్ అలాగే లైట్ ఎల్లో షేడ్తో సో ఇలాగ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. సో చాలా దగ్గరగానే శారీ మొత్తం కూడా ఇలాగే హెవీ లుక్తో ఉంటుంది. అండ్ కింద బోర్డర్ స్పెషల్ కంచి బోర్డర్. సో కాంట్రాస్ట్ అయితే బ్లూ షేడ్ అయితే తీసుకున్నాం. హెవీ కంచి డిజైనరీ బోర్డర్, మంచి బ్లూ కాంబినేషన్ విత్ చిన్న లేస్ బోర్డర్ కూడా తీసుకుంటూ సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు కూడా షార్ట్ పళ్ళు అండి, చిన్న పళ్ళు పార్ట్. సో ఇదైతే మనకు షార్ట్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలాగ మనకు సో ఎంబోజ్ డిజిటల్ ప్రింటెడ్తో బ్లౌజ్ ప్యాటర్న్. శారీ కాస్ట్ అయితే మాత్రం 880 రూపీస్ ఉంది. చాలా బాగుంది కదండి శారీ అయితే, మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్. అండ్ ఈ శారీస్లో మనకు కలర్ చాయిస్ అయితే మాత్రం అవైలబుల్ ఉండదండి, బట్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను. సో ఇది మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ లోటస్ ఫ్లవర్స్తో తీసుకున్నాం. శారీ అంతా కూడా ఇలాగా ఒక ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. లెవెండర్ షేడ్ అండి. అంటే శారీలో షేడ్స్ అయితే ఒక 2-3 అయితే ఉన్నాయండి, బట్ బేసిక్ కలర్ అయితే చెప్తున్నాను, లెవెండర్ కలర్ ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 850. సో బోర్డర్స్ అలా లేస్ కాకుండా కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి. విత్ మనకి ఇది శారీ అంతా కూడా ఒక ఫ్యాన్సీ ప్రింటెడ్ లైన్స్ విత్ జరీ వీవింగ్తో తీసుకున్నాం. కింద అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకు బోర్డర్ అండ్ అలాగే ప్రింట్ లోటస్ ఫ్లవర్స్తో ప్రింట్ ఉంటుంది. సో పైన ఇలాగ మనకు జరీ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నామండి. సో అది కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటుంది. సో అదైతే మనకు షోల్డర్ బోర్డర్. అండ్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే హెవీ ప్యాటర్న్ అండి. సో ఇది కూడా మనకి ఏంటంటే సో జస్ట్ లైన్స్ ఫార్మేషన్. ఇది కూడా మనకు ఒక 3 to 4 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పర్పుల్, లెవెండర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్, మెజంతా పింక్. అలాగే ఇక్కడ జరీ లైన్స్ కూడా చూస్తున్నాయి కదండి, ఒక చిన్న యారో మార్క్ డిజైనింగ్. సో ఇది కూడా జరీ వీవింగ్తో తీసుకున్నాం. కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇలాగ మనకు మిడిల్ పార్ట్. కింద స్పెషల్ బార్డర్ ఏంటి అంటే
కట్ వర్క్ స్టైల్ అండి. ఇక్కడ మనకు పైన బ్రొకెట్ బోర్డర్, ఇక్కడ వైన్ కాంబినేషన్ అయితే చూస్తున్నాం కదండి. దీని మీద మనకు లోటస్ ఫ్లవర్స్, సో బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్స్ అండ్ లోటస్ లీవ్స్తో, అలాగే మిర్రర్ వర్క్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఇలాగ మనకు కింద బోర్డర్ డిజైన్ అండ్ బోర్డర్ ఎండింగ్ కూడా కట్ వర్క్ థ్రెడింగ్ స్టైల్ డిజైన్ చూసుకున్నాం కదండి. ఇలాగ మనకు కింద డిజైనింగ్ అంతా కూడా ఉంటుంది. పళ్ళు కూడా ఇలాగే షార్ట్ పళ్ళు. సో అదైతే మనకు పళ్ళు పార్ట్, బ్లౌజ్. సో అదైతే మనకు బ్లౌజ్ అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 850 రూపీస్. చాలా బాగుంటుందండి శారీ అయితే. ఇవన్నీ కూడా మీకు లైక్ కేక్లాక్ పీసెస్ అండి, సింగిల్ మాత్రమే ఉంటాయి. ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈరోజు మీకు చెప్పాను కదండి ఫ్యాన్సీ టర్సెస్లో మనం డిఫరెంట్ వెరైటీస్ అయితే చూస్తున్నామని. సో ఫస్ట్ మనం లైట్ బ్లూ కాంబినేషన్, ఇదంతా కూడా మనకి ఇలాగా పిచ్ వైజ్ స్టైల్లో మనం కౌ ప్యాటర్న్ స్టైల్ చూసాం కదండి. సో జస్ట్ కౌ డిజైన్స్తోనే ఇలాగ మనకు ప్రింట్ అయితే హైలైట్ అవుతుంది. అండ్ మంచి లైట్ బ్లూ షేడ్, ఇది పేస్టల్ షేడ్ అండి. చాలా బాగుంది. ఆఫీస్ వేర్ స్టైల్ కానీ పార్టీ వేర్ స్టైల్ కానీ అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ అయితే మాత్రం 920 రూపీస్. మంచి వెరైటీ అండి అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ముందుగా షోల్డర్ బోర్డర్. సో షోల్డర్ బోర్డర్ ఏంటంటే చిన్న జరీ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో అది కూడా ఫ్లోరల్ డిజైనింగ్తో ఉంటుంది. సో థిక్ బ్లూ షేడ్తో ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్. అండ్ మనకి మిడిల్ పార్ట్ మీరు చూస్తున్నారు కదండి. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంబోజ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒక విలేజ్ థీమ్ కాన్సెప్ట్తో ఉంటుంది. దీని మీద మనకి ఇలాగ కౌ ప్యాటర్న్ ప్రింటెడ్ స్టైల్తో అయితే తీసుకున్నాం. ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ వైన్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్లో ఇలాగ డిజిటల్ ప్రింట్ అంతా కూడా ఉంటుందండి. దీనికి కింద బోర్డర్ మన మెయిన్ బోర్డర్ అనమాట. సో కింద మెయిన్ బోర్డర్ ఏంటి అంటే ఇలాగ బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నామండి. అది కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. అండ్ అలాగే పళ్ళు అండి, బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. సో ఇదైతే మనకు పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్ కూడా సో ఇలాగ ఫ్యాన్సీగా ఉంటుంది. సో లైన్స్ ఫార్మేషన్తో అండ్ థిక్ కలర్, మనం ఒక శారీకి ఈ కలర్కి మీకు ఆ వేరియేషన్ చూడవచ్చు. థిక్ కలర్లో ఇలాగా బ్లౌజ్ ప్యాటర్న్ ఉంటుంది. శారీ కాస్ట్ అయితే మాత్రం 920 రూపీస్ ఉంది. చాలా బాగుంది కదండి శారీ అయితే. అండ్ ఈ శారీలో ఇప్పుడు మనం కలర్ చార్ట్ అయితే చూద్దామండి. ఇలాగే లైక్ పేస్టల్ షేడ్స్ అండి, ఇవన్నీ కూడా మనకు పేస్టల్ షేడ్స్లోనే తీసుకున్నాం. అండ్ వచ్చి మనకి ఇది మంచి ఆనియన్ పింక్ షేడ్, లైట్ షేడ్, లైట్ పేస్టల్ కలర్ అండ్ మనకు గ్రీన్ షేడ్ అండి. సో బ్యూటిఫుల్ గ్రీన్ కాంబినేషన్. వీటిలో మీరు చూడొచ్చు మిడిల్లో కొంచెం ప్రింట్స్ ఏంటంటే మనం తీసుకున్న ఆ కౌ ప్రింట్స్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందండి. లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ వచ్చి మనకు బ్యూటిఫుల్ పింక్ షేడ్, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చి మనకు సో ఇది వచ్చి గ్రేయిష్ బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది పేస్టల్ షేడ్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 920 రూపీస్. నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. సో ఫ్యాన్సీ టర్సర్స్లో సో ఈరోజు మనం ఇంకొక వెరైటీ కూడా తీసుకున్నామండి. ఇది కంప్లీట్గా అంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా అన్నింటిలో కూడా జరీతో అలా చూస్తున్నాం కదా. ఈసారి ఏంటంటే మనం థ్రెడింగ్ స్టైల్గా తీసుకున్నాం. సింపుల్గా చాలా లైట్ వెయిట్ తీసుకున్నామండి. శారీ కాస్ట్ అయితే మాత్రం 1280 రూపీస్. సో మంచి లెవెండర్ కలర్, డార్క్ లెవెండర్, చాలా బాగుందండి, మంచి క్లాసీ లుక్ ఉంది. దీనికి మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా స్కాలప్ బోర్డర్. సో మీరు చూడొచ్చు. సో ఇంత థ్రెడింగ్ స్టైల్ వీవింగ్ అండి. ఇది ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో ఇలాగ మనకు బోర్డర్ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఇది ఏంటంటే షోల్డర్ టు పళ్ళు హ్యాంగ్ ఇంత వరకే ఉంటుందండి. సో కుచ్చుల పాటలో మాత్రం నార్మల్గా మనకు ప్లెయిన్ తీసుకున్నాం. మిడిల్ ఏంటంటే ఇక్కడ వర్క్ అయితే మీరు చూడొచ్చు అండి. దీన్ని మనం మ్యాటీ వర్క్ అంటారు. సో కంప్లీట్గా మ్యాటీ వర్క్ కాంబినేషన్స్ ఏం తీసుకున్నామంటే రెడ్కి లైట్ బేబీ పింక్ షేడ్, అలాగే డార్క్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్. సో ఈ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ ఈ మ్యాటీ వర్క్ ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ అయిందండి. సో ఇది షోల్డర్ మింట్, పళ్ళు హెవీగానే ఉంటుంది. కుచ్చుల పార్ట్ మాత్రం జస్ట్ బోర్డర్ లాగా మనకు హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే మనకు శారీ అండి. మిడిల్ కూడా మీరు ఆ క్రషింగ్ అయితే చూడొచ్చు. ఆ టర్సర్ క్రషింగ్ కానీ చాలా బాగుంది. కింద కూడా మనకి ఏదైతే షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ అండి. సో బ్యూటిఫుల్ బోర్డర్, చిన్న బోర్డర్, అదే స్కాలప్ బోర్డర్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో. అండ్ మనకు రన్నింగ్ స్టైల్ పళ్ళుతోని ఇలాగ మనకు శారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. దీనికి మాత్రం బ్లౌజ్ ఇలాగా బ్యాక్ నెక్ ఉంటుందండి. బ్యాక్ నెక్కి వర్క్ ఉంటుంది, హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది. సో ఇలాగా హ్యాండ్స్ వర్క్, బ్యాక్ నెక్. కాస్ట్ అయితే మాత్రం 1280 రూపీస్. చాలా బాగుంది కదండి. ఇది వర్క్ కంప్లీట్గా మ్యాటివ్ వర్క్ అండి. సో
సో చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా హైలైట్ అయింది. అండ్ ఈ శారీస్లో కాంబినేషన్స్ ఏంటి అంటే అండ్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలాగే సో మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండ్ వచ్చి మనకు సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే సో మంచి పింక్ షేడ్, డార్క్ పింక్ కలర్ షేడ్. కాస్ట్ మనకు 1280 రూపీస్. అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ కూడా సేమ్ అండి, ఇది మనం డ్రెస్సెస్లోనే తీసుకున్నాం. సో ఇది శారీ స్పెషల్ ఏంటంటే మనం ఇంతకుముందు మ్యాటి వర్క్ స్టైల్ చూసాం. ఇది మనకు ఫ్లవర్ బంచ్ ఏంటంటే కొంచెం ముద్దగా ఉంటుందండి, కొంచెం థిక్గా ముద్దగా మనకి ఏంటంటే థ్రెడ్డింగ్ కూడా చాలా థిక్గా ఉంటుంది అనమాట. డిజైనింగ్ చాలా బాగుందండి. ఇది కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ. కలర్ కాంబినేషన్ అయితే మంచి పీచ్ పింక్ కలర్ షేడ్. శారీ కాస్ట్ జస్ట్ మనకు 1280 రూపీస్. సో పైన మనకి ఇలాగ స్కాలప్ బోర్డర్ అయితే చూస్తున్నాం కదండి. దీనికి మనకి ఈ స్కాలప్ బోర్డర్ థ్రెడింగ్ ఆఫ్ వైట్ థ్రెడింగ్తో తీసుకున్నాం. సర్కిల్ బోర్డర్ ఇలాగ మనకు పై బోర్డర్ ఉంటుంది, కింద కూడా ఇలాగ మనకు బ్యూటిఫుల్ బోర్డర్. సో ఇది కూడా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్తోనే హైలైట్ చేసుకున్నాం. సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ అండ్ మనకి మిడిల్ పార్ట్ మీకు చెప్పాను కదండి, ఇది మనకు డిజైనింగ్ అయితే చాలా ముద్దగా మనకు థిక్గా ఉంటుంది. ఎల్లో, గోల్డెన్ ఎల్లోకి రెడ్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఫ్లవర్ బంచెస్ అంతా కూడా, లీఫ్ అంతా కూడా మనం గ్రీన్ షేడే తీసుకున్నాం. అండ్ ఇంకా సైడ్స్ క్యూట్గా ఎల్లో వైట్ కాంబినేషన్ ఫ్లవర్ బంచెస్ కూడా హైలైట్ అయిందండి. ఇది మనకు షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగ్ ఇంతవరకు ఇలాగ హెవీగా ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ మాత్రం ఏంటంటే బోర్డర్ మీద ఒక లైన్ లాగా ఫార్మేషన్ ఉంటుంది. ఇది జస్ట్ ఫ్రిల్స్ పార్ట్లో మాత్రమేనండి ఇలాగా. అండ్ కింద బోర్డర్ కూడా బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్ విత్ ఆఫ్ వైట్ థ్రెడ్డింగ్తో తీసుకున్నాం. సో ఇది మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. పళ్ళు అంతా కూడా రన్నింగ్ అండి. వీటిలో మీకు తెలుసు కదండి, మనకు సపరేట్గా పళ్ళు ప్యాటర్న్స్ అయితే సపరేట్గా అయితే లేవు. మీరు ఇక్కడ చూసినా మీరు ఇలాగే ఉంటాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా. అండ్ దీనికి బ్లౌజ్ మాత్రం ఇలాగ బ్యాక్ వర్క్ ఉంటుంది, హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది. ఇలాంటి హెవీ డిజైనర్ స్టైల్ పీస్ జస్ట్ మనకి ఇది 1280 రూపీస్ అండి. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే. అండ్ వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్ ఏంటి అంటే ఇది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్, గోల్డెన్ ఎల్లో షేడ్ అండ్ లైట్ మనకు టిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి మనకు డార్క్ పర్పుల్ కాంబినేషన్. ఇది ఒక డిఫరెంట్ పేస్టల్ షేడ్ అండి ఇవన్నీ కూడా అండ్ లైట్ బ్లూ షేడ్. శారీ కాస్ట్ మాత్రం జస్ట్ మనకు 1280 రూపీస్. సో చూసారు కదండి. సో ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.